అలా ఫిడ్జీ ర్యాంక్స్ అయితే పాపం ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిందండి. యాక్చువల్గా ఫిడ్జీ లాస్ట్ టైం కూడా టాప్ 10లో 2 వచ్చినాయంటే ఈసారి కూడా 9th ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకులన్నీ ఆ ఇన్స్టిట్యూట్ మూసేయడం వల్ల ర్యాంకులు ఎవరు పడతాడు వాడేసుకున్నారండి. అందులో అండి ఇప్పుడు మీకు మామూలుగా ఇక్కడ మాడ్యులస్ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి, ఫిడ్జీలో ఉన్న ఫ్యాకల్టీ అంతా అక్కడికి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, ఇక ర్యాంకులన్నీ వాళ్ళు వేసేసుకున్నారు. సో పేరెంట్స్కి ఎలా ఉంటుంది, ఓకే పలానా అంటే నేను చెప్పేది నా ఉద్దేశం ఒక ఇన్స్టిట్యూట్ని తప్పు పట్టాలని కాదండి, దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. నాకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యాక్చువల్గా ఇప్పుడు మొన్న తిరుమల ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టి తిరుమలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి 2వ ర్యాంకు 4వ ర్యాంకు వచ్చిందని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు దాంట్లో మాకు వచ్చిన ర్యాంకులు అని చెప్పి స్క్రోల్ అవుతుంది. ఏంటంటే 2 ఏంటి 4 ఏంటి నాకు అర్థం కాదు అక్కడ. నిజమే సార్, నాకు కూడా అర్థం కాదు ఇప్పటికీ ఆ ర్యాంకులు ఏంటి అలా గ్యాప్ ఇచ్చి. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏమాత్రం 10th సరిగా మార్కులు రాలేదు, సరైన నాలెడ్జ్ లేదు, గట్టిగా 2 లెక్కలెత్తే చేయలేడు కూడా నాకు జేఈ రావాలని ఆశపడటమే ఈ మార్కెట్కి ఇదండి. మీకు ఆశ భయం ఈ రెండేనండి వ్యాపార మనిషికి పెట్టుబడి, ఈ 2 ఉంటే చాలు. మీకు ఆశ భయం ఉందనుకోండి అదే పెట్టుబడి నాకు. ఇదే వ్యాపారాన్ని సూత్రం అంటే దాని ఇప్పుడు జరుగుతున్నది అంతే. అదే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మాకు తిరుమలలో, 5,000 మంది ఉంటే మాకు 300, 250 ఏదో ర్యాంక్ సీట్లు వచ్చినాయి అంటున్నాడు. ఆయన చెప్పడమే 200, 300, 400, 300 చెప్పాడంటే అందులో సగం వచ్చి ఉంటాయి. సరే 200 వచ్చినాయి అనుకుందాం. అసలు జనాలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకటి సీట్ వస్తుందని చెప్పి మాకు అడ్మిషన్ ఇస్తున్నాడు తిరుమల అని చెప్పి మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి చెప్తారు. ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు 5,000 మందికి మాకు 200, 300 వచ్చినాయి, లేకపోతే 350 వచ్చినాయి అని చెప్పి. అంటే ఎప్పుడు ఒకటే చెప్తానండి, క్లాస్లో 40 మంది ఉంటే మీకు సీట్ వచ్చేది ఒకటికే, అంతే కదా, 40 మందిలో ఒకటేనండి. ఎన్ని చెప్పండి, సెక్షన్లో ఎక్కడో కింద ఉంటాడండి. మెయిన్స్ ఏదో టాప్ సెక్షన్ అంటారు, 2వ సెక్షన్ అంటారు, 3వ సెక్షన్ అంటారు, 4వ సెక్షన్ అంటారు, ఇంకా కింద కూడా మా అబ్బాయికి ర్యాంక్ వస్తే మా అబ్బాయికి ర్యాంక్ వస్తాను ఆశ ఉంది చూసారా. అదేనండి ఈ పెట్టుబడి అండి. దగ్గర 20,000 కోట్ల వ్యాపారం జరిగిందంటండి.